ఫ్రెండ్స్, ఈరోజు నేను మా మ్యూజిక్ గ్రూప్ సభ్యురాలు శ్రీమతి నండూరి అచ్యుత గారి చిన్ననాటి స్నేహితుల బృందంలో ఒకరైనటువంటి శ్రీమతి మణిగారి 50వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ప్రగతి రిసార్ట్స్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయటం, ఈ గెట్ టుగెదర్కి నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా నేను ఇక్కడ ప్రగతి రిసార్ట్స్కి వచ్చాను. ఇక్కడ ఈ గ్రీనరీ అంతా చూసి ముగ్ధునైపోయి ఇది మీకు చూపించాలనే ఉద్దేశంతో మీకు వీడియో చేస్తున్నాను. చాలా అద్భుతమైనటువంటి పూల మొక్కలు, కూరగాయలు అన్నీ కూడా పండిస్తున్నారని ఇక్కడ మీకు వరుసగా చూపిస్తాను. సరదాగా ఎంజాయ్ చేయండి. చూడండి, పూల మొక్కలు చూడండి. చూసారా? నా ఉద్దేశం ఇక్కడ పండించినటువంటి కూరగాయ అంటూ పెరగని పూల మొక్క అంటూ ఉండదంటే ఆశ్చర్యం లేదు. ఇది రోడ్డుకి మధ్యలో, రోడ్ డివైడర్ ఉంటుంది కదా, దానికి మధ్యలో పెంచుతున్నటువంటి పూల మొక్కలు. అక్కడి నుంచి ఈ రోడ్డు చివరి వరకు వీడియో తీస్తాను. దారిలో కనిపించేటువంటి పూల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు ఎన్నో రకరకాలు మీకు అన్నీ చక్కగా చూపిస్తాను. ఎంజాయ్ చేయండి. రోడ్డు అవతల పక్కన ఏదో ఫంక్షన్ జరుగుతూ బాజాలు మోగుతున్నాయి. మామిడి చెట్టు, దీని పేరు లలిత ఐశ్వర్య ఆర్చర్డ్. ఇక్కడి నుంచే వరుసగా చూసారా, ఇవి కూరగాయలు. ఇది చూడండి, అరటి పువ్వు కనిపిస్తుంది. అరటి పువ్వు మొదలు అరటి కాయలు ఉంటాయి, ఇంకా పెద్ద అవ్వాలి అవి. ఈ కొబ్బరికాయలు ఇంత చిన్న చిన్న చెట్టుకే ఎంత అద్భుతమైన కాయలు కాసినాయి చూడండి. ఈ ఎడవైపు అన్నీ కూడా జామ చెట్లు, ఇంకా పెరగాలి, కాయలు ఇంకా రావాలి. దానికి ఇటుపక్కల ఈ కొబ్బరివి, ఇటుపక్కల ఇగో టమాటా మొదలైన చూడండి. ఇక్కడ చెప్పానుగా, ఇక్కడ వీళ్ళు పండించినటువంటి కాయగూర అంటూ ఉండదు, ఇక్కడ పెంచినటువంటి పూల మొక్కలు ఉండవు, ఆకుకూరలు ఉండవు, మొత్తం అన్నీ పండిస్తున్నారు. చూడండి, ఇక్కడ టమాటాలు మీకు ఉదాహరణకు చక్కగా చూపిస్తాను. చూడండి, చూసారు కదా, మంచి సువాసన వస్తున్నాయి. ఇక్కడ పూల మొక్కల నుంచి అనుకుంటాను. చూడండి, ఇక్కడ ఎంత పెద్ద పెద్దగా కాసినాయి టమాటాలు. వావ్, చూసారు కదా ఎంత పెద్ద పెద్ద టమాటాలు. వండర్ఫుల్. ఇంత కూడా టమాటా వరుసలు అన్నమాట. చూసారు కదా, ఇవన్నీ టమాటా మొక్కలే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ నుంచి చూపిస్తుంది చూడండి, బాగానే పువ్వుల్లో కనిపిస్తున్నాయి అన్ని టమాటాలు. సరే, ఇవన్నీ కూడా జామ చెట్లు అన్నమాట. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిందులు వస్తున్నాయి, దీనికి ఇంకా పెరగాలి. ఆ మధ్యలో బొప్పాయి కాస్త కనిపిస్తుందా? బొప్పాయి చూడండి, ఇక్కడ ఇదో బొప్పాయి, ఇదేమో అరటి. ఇక చూడండి, ఈ టమాటా బొప్పాయి దాటిన తర్వాత బీరపావు చూడండి,
వీటిని చూస్తుంటే ఇక్కడ ఇలాగే కోసుకు తీసుకెళ్ళిపోయి ఇక్కడికి వండేసి తినేయాలనిపిస్తుంది, అంత బాగున్నాయండి. చూసారా? వా, చూసారా? పాముల్లో వేలాడుతున్నాయి షేర్పాదులకి. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి వరుసగా. బీర దాటిన తర్వాత చూసాం కదా, మళ్ళీ ఎడమవైపున మళ్ళీ పూల మొక్కలు. ఇదంతా బీరపాదండి. జామ చెప్పాను కదా, ఇది జామ, అంతా జామ. బీర దాటిన తర్వాత ఇక్కడ నేతి బీర కూడా ఉందండి, సరే కదా. ఇదేమో బీర, ఇదేమో నేతి బీర, తెలుస్తుంది కదా మీకు క్లియర్గా. ఇదేమో నేతి బీర, ఇదేమో బీర, పక్క పక్కనే చూసారా. అది ఆగుతుంది. ఇక్కడ ఏం పూల మొక్కల నుంచి వస్తున్నాయి కానీ అద్భుతమైన వాసన, సువాసన. ఇక బీర దాటామండి. బీర దాటిన తర్వాత ఇదిగోండి సొర. అమ్మయ్య, వండర్ఫుల్ సొరకాయలు. ఇదంతా కూడా సొరపాదు. అవన్నీ చూసారా సొరకాయలు? ఏమో కొంచెం పెద్దవి అని. ఇక్కడ చూడండి బుల్లి కాయలు 3 ఉన్నాయి. ఇక్కడ సొరకాయలు చూడు కనిపిస్తున్నాయి కదా, బుల్లి కాయలు 3 ఉన్నాయి ఇక్కడ. ఎంత సొరపాదు. ఇంకా ముందుకు వెళ్తే ఏం లేదు, ఇవన్నీ సరదాగా మీకు చూపించాలని సరదా అనమాట. అబ్బో, ఇక్కడి నుంచి కాకర మొదలైందండి. కాకర, వావ్, ఇదంతా కాకర పాదు అనమాట. కనిపిస్తుంది కదా కాకర. వావ్, అంతా కాకర పాదు. ఇంత కాకర. జామకాయకి ఇప్పుడిప్పుడే పిందులు కాస్తున్నాయి చూడండి, చిన్న చిన్న పిందులు చూపిస్తాయి. జామ పిందులు, జామ పిందులు, చాలా పెద్ద తోట జామ. ఇవి కనుక కాయలు కాయడం మొదలైందంటే 2 గల్లు సరిపోవు ఈ చెట్లను కాయలు చూస్తుంటే. ఇదంతా కూడా కాకరపాదు, చూసారు కదా. ఇది కలబంద, ఇంకోటం అలోవెరా అనుకుంటాను. ఇది కలబంద, అలోవెరా, వండర్ఫుల్. ఇది దాటిన తర్వాత ఇక ఆకుకూరలు చూసారా, లెఫ్ట్ సైడ్ ఇవన్నీ కూడా ఇంకా పెరగాలి. మామిడి, ఇక్కడి నుంచి ఆకుకూరలు మొదలవుతాయండి. ఇగో ఈ ఉల్లిపాయలు కూడా వేశారు ఇక్కడ, చూసారు. ఇగో పైన ఉల్లికాళ్ళు, ఇవన్నీ కింద పాయలు ఉంటాయన్నమాట. ఉల్లికాళ్ళు కింద భూమిలో అడుగు ఉల్లిపాయలు ఉంటాయి. అవి చూసారు కదా, ఉల్లి. ఇక్కడి నుంచి 2 వైపులా ఈ రోడ్డుకి 2 పక్కల కూడా ఆకుకూరలు. ఇదేమో తోటకూర, ఈ ఒక రంగులో ఉన్నటువంటి తోటకూర. ఇది కనిపిస్తుంది కదా, రంగు ఒక రంగులో ఉన్న తోటకూర. ఇది బచ్చల కూర, అంతా బచ్చల కూర అనమాట. ఇంకా ఇందాక మీకు అక్కడ బొప్పాయి చూపించి చూడండి, ఇక్కడ కరివేపాకు. వావ్, ఇవన్నీ చూస్తుంటే అన్ని కోసుకు తీసుకెళ్ళిపోదామని కోరిక. మళ్ళీ సభ్యత అడ్డొస్తుంది అనమాట. వాళ్ళు పండించుకున్నది మనం తీసుకెళ్ళడం ఏంటి, నేను కొనుక్కుందామని ఇక్కడ ఎవరికి కనిపించలే. చూడండి పప్పాయి, అద్భుతం. ఇవ్వండి ఆకుకూరలు చెప్పాను చూసారా, ఇప్పుడిప్పుడే వేశారు అన్ని స్టేజ్లో.
పాలకూర, కోది మెంతికూర అండి. యా బాతే వాసన చూద్దాం సరదాగా. అమ్మ రావు మెంతికూర, తోటకూర అయిపోయింది, కరివేపాకు అయింది, మెంతికూర ఉంది, తోటకూర. ఇదేమో బచ్చలు కూడా ఎలా పండించేటువంటి చివరి దాకా ఉంటుంది. కనిపిస్తుంది కదా వరుసలు. ఇదంతా కూడా మెంతికూర, ఇది బచ్చల కూర. ఇదంతా కూడా చూసారు కదా, బ్యూటిఫుల్. ఇకపోతే ఇది చూడండి, అద్భుతం, పాలకూర. ఈ చివరి నుంచి చివరి దాకా వేసారండి పాలకూర. సూపర్. రెండు వైపులో కూడా ఇటుపక్క బచ్చల కూర వరుస, ఇటుపక్క ఏమో తోటకూర వరుస. అంత బ్యూటిఫుల్గా పెంచేట్ చేస్తారు. ఇదంతా కూడా డ్రిప్ ఇరిగేషన్ అనుకుంటాను చూసారా, టైప్స్. అదేమో నేల చదును చేశారు, నెక్స్ట్ వేస్తారు అనుకుంటాను విత్తనాలు. బాగుంది. ఇదేండి ప్రగతి రిసార్ట్స్, అద్భుతం. ఇవాళ ఈ ప్రగతి రిసార్ట్స్కి రావడం ఒక చక్కని మధురానుభూతిని మిగులుస్తుంది. చాలా చాలా సంతోషం. ఇవన్నీ కూడా మీకు చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. బై ఫ్రెండ్స్.